సావిత్రి ఫ్రెండ్ లావణ్య అని ఒకటి ఉందిగా. అవును, ఉంటే అది కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది. దాని సంగతి నాకు వదిలే, నేను చూసుకుంటాను. ఏంటి లావణ్య గారు ఇలా వచ్చారు? సావిత్రితో చిన్న పనుండి వచ్చానండి. తనెక్కడా? సావిత్రి ఎక్కడికి వెళ్ళిపోయావు? లావణ్య రావటం చూసి దాక్కున్నానండి. ఆ పెళ్లి గురించేనంటగా మీ ఫ్రెండ్ వాళ్ళమ్మ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ఏంటి డాక్టర్, ఇంటి మనిషిలా అన్ని తెలిసినట్టు చెప్తున్నారు? తెలుసమ్మా. అతనెవరు? చంద్రశేఖర్. అతనేగా ఆ రోజు ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేసి తన కూతురు జీవితం కోసం ఆ తల్లి ఇలాంటి త్యాగం చేయాలని చూసింది. ఆ తల్లి కోసం అబద్ధం చెప్పండి అంటే ఆ రోజు అందరికీ ఆమె కండిషన్ సీరియస్ గా ఉందని చెప్పాను. నిజానికి ఆమె పరిస్థితి అంత సీరియస్ గా ఏమీ లేదు. ఆ రోజు అతని మాటలు నమ్మి అబద్ధం చెప్పాను. ఆ తర్వాతే తెలిసింది అతను చాలా మోసగాడని. మీ ఫ్రెండ్ని వల్ల వేసుకోవడం కోసం అతను నాతో అలా నాటకం ఆడించాడు అని. అతనితో మీ ఫ్రెండ్ పెళ్లి జరిపివ్వకపోతే వెంటనే వెళ్ళి ఆ పెళ్లి ఆప్ చేయి, లేదంటే ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది. ఉంటానమ్మా. చంద్ర ఇంత మాయగాడా? అతన్ని నమ్మా. సావిత్రి అతనితో ముంబై వెళ్ళాలనుకుంటుంది. ముందు దానికి విషయం చెప్పాలి. ఎక్కడ దొరుకుతుంది అది? అంకుల్, ఒక వాటర్ బాటిల్. అలాగేమ్మా. అంటే నాకు అబద్ధం చెప్పాడన్నమాట. సావిత్రి తనతోనే ఉన్నా లేదని చెప్తాడా? చెప్తా వీడి సంగతి. ఇదేంటి నాకు ఫోన్ చేస్తుంది? హలో, సావిత్రి ఎక్కడా? ఎవరు? లావణ్యని. సావిత్రిని నీతోనే ఉంచుకొని లేదని అబద్ధం చెప్తావా? ఎస్, సావిత్రి నాతోనే ఉంది. నువ్వెలాంటి వాడివో సావిత్రికి దగ్గర కావడానికి వాళ్ళమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు నువ్వెలాంటి డ్రామాలాడావో అన్నీ నాకు తెలుసు. మరి అదిగా నా ఫ్రెండ్ వదిలే. అబద్ధాలతో తనకి దగ్గరై తన జీవితం నాశనం చెయ్యాలని చూస్తే బావుండదు. ఎంతకాలం ఇలా బెదిరిస్తారు? సావిత్రికి ఎవరు లేరనగా మీ ధైర్యం? నేనున్నాను. నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? నేనుండగా సావిత్రిని మీరెవరు ఏమీ చేయలేరు. మీకు చంపడమే తెలుసు, నాకు సావిత్రి కోసం చావడం తెలుసు. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావు? సత్యాన్ని సావిత్రిని కలుపుతానని మాటిచ్చాను. అందుకు అవసరమైతే నా ప్రాణమైన ఇస్తాను గాని
మీ బెదిరింపులకు లొంగను. చంద్ర, నీ నాటకాలతో దాన్ని నమ్మించింది చాలు. మర్యాదగా దాన్ని వదిలే. సావిత్రికి ద్రోహం చేయాలని చూస్తే ఎంత చూస్తాను. నీ చేతనైంది చేసుకో. ఈ విషయంలో ఎవరికి తల వంచేది లేదు. చిన్న పిల్లల్ని బెదిరించినట్టు బెదిరించాలని చూస్తున్నారు. ఎవరు? ఆ ఊర్మిళ మనుషులేనా? నీకు అర్థమైందా? నీకు హెల్ప్ చేస్తే బాగుండదని బెదిరిస్తున్నారు. మీరు ధైర్యంగా నిలబడ్డారు కాబట్టి సరిపోయింది. అదే ఎవరైనా భయస్థులైతే నన్ను ఒంటరిదాన్ని చేయాలనేగా. నువ్విలా నమ్మాలే గాని నా అడ్డ రోడ్డు కాస్త హైవే అయిపోతుంది. నేనున్నానని మాటిచ్చాక ఊర్మిళ కాదు కదా. ఆ దేవుడు బెదిరించినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ముంబై నుంచి ఊర్మిళను పట్టుకొచ్చి కోర్టులో నుంచోబెట్టి నిన్ను సత్యాన్ని కలిపే వరకు నేను నిద్రపోను సావిత్రి, నిద్రపోను. ఏంది మేడం, ఉన్న పడంగా రమ్మన్నారు? పని లేకుండా రమ్మననుగా. ఇన్ని రోజుల నా కష్టం ఫ్లైట్ ఎక్కి వెళ్ళబోతుంది. నా కష్టం అలా వెళ్ళిపోతేనే నా సంతోషం జైలు నుంచి విడుదలవుతుంది. దానికి అడ్డమే ఉంది మేడం. లేదని అనుకున్నాను, ఉంది అని చంద్ర అంటున్నాడు. చంద్ర కూడా భయపడుతున్నాడు అంటే ముందు జాగ్రత్త పడటం మంచిది కదా. చెప్పండి మేడం, మీ సంతోషానికి అడ్డం వచ్చే ఏ అడ్డంకినైనా అడ్రస్ లేకుండా చేస్తాం. ఇదే ఆ అడ్డం. దీని పేరు లావణ్య. ఇది ఎక్కడున్నా వెతికి పట్టుకోండి. నా సంతోషానికి ఇది అడ్డు రాకముందే అది మన చేతుల్లోకి రావాలి. ఆ ఫోటో మాకు పంపించి మీరు ప్రశాంతంగా ఉండండి మేడం. దాని సంగతి మేము చూసుకుంటాం. దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు. సత్య మీద నాకున్న ప్రేమ, సత్య కోసం నేను చేసిన త్యాగం, సత్యని నా వాడిని చేసుకోవడానికి ఇన్ని రోజుల నా అజ్ఞాతవాసం అన్నీ అన్నీ దీనివల్ల నాశనమయ్యే అవకాశం ఉంది. నా కష్టం టేక్ ఆఫ్ తీసుకుంటే చాలు, నా జీవితమే మారిపోతుంది. సత్యకి నాకు జీవితంలో మళ్ళీ అడ్డు రాగలిగిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నా సంతోషానికి నాకు మధ్య అడ్డుగోడలా నిలబడుతుంది ఇది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రకి సావిత్రికి అడ్డుపడకుండా చూడండి చాలు. ఇంతగా దాని గురించి చెప్తున్నారంటేనే అర్థమైంది మేడం. ఇప్పుడే కాదు, ఎప్పటికీ అడ్డు రాకుండా లేపేయమంటారా? శుభానికి పసుపు నీళ్లు చల్లాలి, అశుభానికి నెత్తురు చిందాలి. సత్యకి నాకు పెళ్ళంటే శుభకార్యం. నెత్తురు దాకా వద్దులే, వాళ్ళకు అడ్డుపడకుండా చూడండి చాలు. ఫ్లైట్ గాల్లోకి లేచిందా, ఆ తర్వాత అది చేయగలిగింది ఏమీ లేదు. చెప్పారుగా, ఇక మాకు వదిలేయండి మేడం. ఆ ఫోటో మాకు పంపించండి చాలు. ఓకే. ఫోటో వచ్చింది మేడం. ఈ అమ్మాయి ఎక్కడున్నా పట్టుకుంటాం. రండ్రా. చెప్పు లావణ్య. ఏవండి, ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నా. ఏంటి అలా కంగారుగా ఉన్నావు? సావిత్రి చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. దాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి. ప్రమాదమా? అవునండి, సావిత్రికి ప్రమాదం ఊర్మిళ వల్ల కాదు, చంద్ర వల్లే.
ఏంటి లావణ్య నువ్వు చెప్పేది? అవునండి. ఏంట్లో దగ్గర ఇలా వచ్చారు? సావిత్రితో చిన్న పనుండి వచ్చానండి. తనెక్కడా? సావిత్రి ఏదో పనుందని వచ్చే దారిలో దిగిపోయిందండి. తన కూతురు జీవితం కోసం ఆ తల్లి ఇలాంటి త్యాగం చేయాలని చూసింది. ఆ తల్లి కోసం అబద్ధం చెప్పండి అంటే ఆ రోజు అందరికీ ఆమె కండిషన్ సీరియస్ గా ఉందని చెప్పాను. నిజానికి ఆమె పరిస్థితి అంత సీరియస్ గా ఏమీ లేదు. ఆ రోజు అతని మాటలు నమ్మి అబద్ధం చెప్పాను. ఆ తర్వాతే తెలిసింది అతను చాలా మోసగాడని. ప్లీజ్ అండి, వాళ్ళు ఆల్రెడీ ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నారు. ఫ్లైట్ గాల్లోకి లేవకముందే మనం సావిత్రిని కాపాడాలి. లేదంటే సావిత్రి ఎప్పటికీ మనకి కనిపించకపోవచ్చు. మీరు వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి పోలీసుల ద్వారా వాళ్ళని ఆపే ప్రయత్నం చేయండి. నేను షార్ట్ కట్ లో వెళ్ళి సావిత్రిని కలిసి నిజం చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే, నేను ఇప్పుడే బయలుదేరుతాను. ప్లీజ్ త్వరగా వెళ్ళండి. సావిత్రిని కాపాడుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు చేయగలిగింది మీరు చేయండి. ఉంటాను. ఫోన్లో సావిత్రికి తెలియకుండా లావణ్యను బెదరగొట్టేశాను. అది కామ్ అయిపోతుందా, లేకపోతే వెళ్ళి పోలీసులు కంప్లైంట్ ఇస్తుందా? సార్, ఆటో కావాలా? ఏ ఆటో ఉదయం ఒక్క నిమిషం. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా? ఈ అమ్మాయినా? ఇంతకు ముందే చూసాను సార్. చూసావా? ఎక్కడ చూసావు? ఇక్కడే చూసాను సార్. ఇక్కడంటే ఎక్కడ? అదిగో సార్. ఏయ్, అదిగోరా అమ్మాయి. బండి తీరా త్వరగా. త్వరగా పోనీ. పోనీ. ఏయ్, ఆగు. పోనీ పోనీ. ఏయ్, ఆగవే. పోనీ. ఏయ్, ఆగు. ఆగు. పోనీ పోనీ. ఎవరు మీరు?
ఆ వివరాలన్నీ బండి ఎక్కినాక చెప్తావు కానీ ముందు బండి ఎక్కు. ఎక్కు ఎక్కు ఎక్కవే. ఎక్కడ్రా పోనీ. ఏమైంది? చూడాలి. ఇప్పుడు లేని సడన్ గా ఇప్పుడు నీకేమైందే? చెప్తున్నా కూడా కూర్చో. అరవద్దు. దిగో దిగో. చెప్పేది వదలండి. ఓ నువ్వేనా సావిత్రి ఫ్రెండ్వి? ఏంటి సావిత్రిని కాపాడాలని చాలా సిన్సియర్గా ట్రై చేస్తున్నావంట? అది నా ప్రాణ స్నేహితురాలు. దాన్ని కాపాడుకోవడం నా ధర్మం. ప్రాణ స్నేహితురాలి గురించి ఆలోచిస్తే ప్రాణమే ఉండదు. బెదిరిస్తున్నావా? బెదిరించటం కాదు, నా మాట వినకపోతే జరిగేదదే. అసలెవరు మీరు? ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? నేనెవరో తెలియకుండానే మాట్లాడుతున్నావా? నీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకేంటి? నేనెవరో తెలుసా? తెలుసు. ఆ ఊర్మిళ విసిరే చిల్లరికి ఆశపడే కిరాయి మనుషులు. అంటే నిజంగానే దీనికి నేనెవరో తెలియదన్నమాట. ఆ ఊర్మిళ ముంబైలో చేరి ఇక్కడ మీలాంటి వాళ్లతో ఆడిస్తుందని నాకు బాగా తెలుసు. మీరే కాదు కదా, ఆ ఊర్మిళే వచ్చినా సరే నన్నాపలేదు. ఏంటో అంత నమ్మకం? చేసేది మంచి పనైనప్పుడు దాన్ని ఎవ్వరూ ఆపలేరు. అదే నా నమ్మకం. ఊర్మిళ గురించి నీ ఫ్రెండ్ నీకు సరిగ్గా చెప్పినట్లు లేదు. తనతో పెట్టుకుంటే ప్రాణాలే పోతాయి. ఎక్కడో ముంబైలో దాక్కొని ఇక్కడ మీతో ఆడిస్తున్న ఆ ఊర్మిళకు అంత సినిమా లేదు. మీ బెదిరింపులకు భయపడి వెనక్కి తగ్గుతాననుకోవద్దు. నా ఫ్రెండ్ కోసం నేనేమైనా చేస్తాను.
నా స్నేహితురాల్ని ముంబై వెళ్లకుండా ఆపి ఆ ఊర్మిళనే ఇక్కడికి రప్పించి పోలీసులకి తను బ్రతికే ఉందని తెలిసేలా చేస్తాను. వదిలేస్తే ఇది చాలా ఎక్కువ మాట్లాడేలా ఉంది. తీసుకెళ్లి లోపలి కట్టిపడేయండి. రేయ్, వదలండ్రా! నన్ను వదలండ్రా! రేయ్! నీకే చెప్పని! రేయ్, వదలండ్రా! నన్ను వదలండ్రా! రేయ్! నీకే చెప్పని! నన్ను వదలండ్రా! రేయ్! నేనెవరో తెలీదు, ఎలా ఉంటానో తెలీదు. ఇది నా అంతు చూస్తుందంట.